హాయ్! హలో! నమస్తే బ్యూటిఫుల్ పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇక పెళ్లి సీరీస్‌లో ఇంకో పార్ట్ వచ్చేసి పందిరాట వేయడం మరియు పెళ్ళికొడుకుని చేయడం. మేము వెళ్ళే టైంకే ఇంక పందిరాటైతే వేసేసారనమాట. ఎర్లీ మార్నింగే ముహూర్తం. సో, అందుకే త్వరగా వేసేసారు. ఇక అమ్మమ్మ గారు అయితే అదే పెళ్ళికొడుకు తరపున అమ్మమ్మ గారైతే పందిరాట వేసిన తర్వాత ఇంకా ముహూర్తం టైంకే పెళ్ళికొడుకునైతే చేసేస్తున్నారు. ఫస్ట్ అమ్మమ్మ గారు చేయాలి. లేదంటే మేనమామ గారు చేయాలి కదా! సో, ఇంగ అమ్మమ్మ గారు ఉన్నారు కాబట్టి అమ్మమ్మ గారైతే చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఎవరైనా చేయొచ్చనమాట. ఫస్ట్ పెళ్ళికొడుకు తరపున అమ్మ వాళ్ళ తరపు నుంచి చేస్తారు. సో, మీ అందరికీ తెలిసిందే కదా! ఇంగ అమ్మమ్మ గారు పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఇంగ మిగిలిన వాళ్ళు కూడా చేస్తున్నారనమాట. ఇంగ ఇక్కడైతే పసుపు రాసి నలుగు పెట్టడానికి కింద అయితే పసుపు రాసి ముగ్గు వేస్తున్నారనమాట. ఐ థింక్ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో, ఇంకా ఇక్కడ నలుగు పెట్టడానికి మొత్తం అంతా డెకరేట్ చేస్తున్నారు. నలుగు పెట్టడానికైతే మేమైతే ఇలాగే చేస్తామనమాట. ముందుగా ఇద్దరికీ పీటలు వేస్తాము. పెళ్ళికొడుక్కి మరియు తోడు పెళ్ళికొడుక్కి. ఆ తర్వాత వెనక నుంచి ముందుకి కుడి కాళ్ళు పెట్టి ఇటు పక్కనకి దాటిస్తారు. ఆ తర్వాత కూర్చోబెడతారనమాట. మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాము. మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, ఇంకా పెళ్లి పనులైతే ఇలాగే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఫస్టు పెద్దవాళ్ళు పెడతారనమాట నలుగు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ పెడుతూ ఉంటారు. ఇంకా నలుగు పెట్టడానికి కూర్చోబెట్టేటప్పుడు ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదులు కలిసి కూర్చోబెడతారనమాట పెళ్ళికొడుకుని, తోడు పెళ్ళికొడుకుని. నేను ముందే చెప్పాను కదా! సో, కుడికాలు పెట్టయితే దాటిస్తారు. ఆ తర్వాత కూర్చోబెడతారు. ఆ తర్వాత ఇద్దరి చేతుల్లో తాంబూలం అయితే పెడతారనమాట. ఆ తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి నలుగైతే పెడతారు. ఇప్పుడు అయితే పెద్దవాళ్ళు పెళ్ళికొడుకు అమ్మమ్మ గారైతే నలుగు పెడుతున్నారు. సో, ఇంకా మా వోళ్ళు అయితే అమ్మమ్మ గారే అనమాట పెద్ద. సో, ఫస్ట్ ఇంక అమ్మమ్మ గారే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి అందరు నలుగు పెడతారనమాట. ఇంక నలుగు పెట్టి అంతా అయిపోయిన తర్వాత నలుగు పిండి అంతా పెడతారు. నేనైతే ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. ఎందుకంటే నేను అప్పుడు టిఫిన్ చేయడానికెళ్ళాము. సో, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో, ఇంగా నలుగు పెట్టడం అంతా అయిపోయిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకునైతే ఇలా రెడీ చేశారనమాట. సో, అంతే వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ.